ఇప్పుడు ఉమ్, బైబిల్ అవని, ఉమ్, ఖురాన్ ఉమ్, అవని, ఉమ్. నెక్స్ట్ భగవద్గీత అవని, వాళ్ళు రచించిన ప్రతి ఒక్కటి కూడా విలువగే ఉంటది. మళ్ళీ మనం చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి మీరు చెప్పాల్సిన మాట. బైబిల్ ఖురాన్ అవని, ఖురాన్ అవని. మనం రాయలేదు కదండి. అవునవును. వాళ్ళు రచించారు ప్రతి ఒక్కటి, భారతం అవని, భాగవతం అవని, రామాయణం అవని, బైబిల్ అవని, ఖురాన్ అవని. ఇంకా ఒకవేళ ఇంకేవైనా బైబిల్ బైబిల్ సంబంధించిన కాదు, నెక్స్ట్ ముస్లిం సంబంధించినవి ఏవైనా సరే మనమైతే రచించలేదు, మనమైతే చూడలేదు, మనమైతే ఏమి చూడలేదు. వాళ్ళు అవి రాశారో అవే మనం చూసుకొని మనం ఆహా అవునా అవునా అనే దీనిలోనే మనం మనం ఎవరం చూడలేదు కదండి మనం. నేను అడుగుతున్నా అదేనమ్మా, నా అబ్జెక్షన్ ఒకటేనమ్మా. నీ చెప్పండి సార్. ఖురాన్ మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. నీ భగవద్గీత మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. ఓకే సార్. నీ అవును, బైబిల్ మంచిదా, నువ్వు ఇంట్లో పెట్టుకో. అంతే సార్. నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి యేసు నీ కోసమే చచ్చిపోయాడు, నీ ప్రాణం ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మాలి, ఆయన నమ్మకపోతే నువ్వు నరకంలో పడతావు, ఇలాంటి మాటలు అబ్జెక్షన్ ఉన్నాయమ్మా. ఇవి చెప్పకుండా వాళ్ళు కనుక ఉన్నట్లయితే అసలు మేము బైబిల్ గురించే మాట్లాడడం. ప్లస్ ఒక పాయింట్. మీకు తెలుసు, రెండో మీ ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకునే మాట్లాడతారు రెండో పాయింట్ కాబట్టి వినండి అమ్మా, రెండో పాయింట్ వినండి. సార్ చెప్పండి. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. అలాగే విగ్రహారాధన చెయ్యకూడదు. అసలు చెయ్యకూడదు. వీడికేమి నొప్పమ్మా, నా ఇష్టం నేను చేసి, నేను తెల్ల చొక్కా వేసుకుంటానమ్మా, నల్ల ప్యాంట్ వేసుకుంటా, నువ్వు తెల్ల చొక్కా వేసుకోకూడదు, నల్ల ప్యాంట్ వేసుకుని అబ్జెక్షన్ నీకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. మరి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అంటే ఇప్పుడు మేము హిందువులందరూ 80% హిందువులు విగ్రహారాధన చేస్తున్నారు భారతదేశంలో. అవును మరి సార్. వీళ్ళందరూ వ్యభిచారులేనా? కాదు సార్, అలా మాట్లాడకూడదు. మరి అదే కదా ఇప్పుడు మాకు వచ్చిన అబ్జెక్షన్. లేకపోతే మాకెందుకమ్మా, అసలు మేము ఎందుకు మాట్లాడతాం, మాకేం పని? మీకు ఎంతో అంతో మీరు కూడా సరేనమ్మా, ఇంకొక మాటను, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నావు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పరాయి పురుషుడితో భర్త కూడా పరాయి పురుషుడు చేస్తే వ్యభిచారం అంటారు. ఇప్పుడు ఆమెను వ్యభిచారిని నేను అన్నానంటే ఆ ఆధారం చూపించి, ఇదిగోయా పలానా పురుషుడు తెలియదు కానీ వ్యభిచారిని అని నేను సాక్ష్యం చూపించాను. విగ్రహారాధన వ్యభిచారం ఎందుకు అవుతుంది? మరి దీనికి ఆన్సర్ ఉందా? సార్ ఒక్క మాట ఇప్పుడు ఆ మాట మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. నేను పెద్దదాన్నో చిన్నదాన్నో ఎలా ఉన్నానో అవన్నీ పక్కన ఉంచండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పాస్టర్స్ అవనివ్వండి, సువార్థికులు అవనివ్వండి, ఎవరైనా సరే రామాయణము అదే విగ్రహారాధన చేసుకుంటే వ్యభిచారంతో సమానం అని వాళ్ళు మాట్లాడేటప్పుడు అది రాంగ్. ఒకటేనా? సరేనా? రెండోది, ఇంకొక మాట, మనము బైబిల్ కూడాను, ఖురాన్ అయినా బైబిల్ అయినా సరే, అందులో మాటలు కూడా ఆవిడ వ్యభిచారి ఈవిడ వ్యభిచారి అని నువ్వు చూడలేదు కదా. బైబిల్ అదే చెప్తుంది కదమ్మా, విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ వ్యభిచారం చేసినట్టే అని చెప్తుంది. మా అమ్మగారు ఉన్నారమ్మా, మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు విగ్రహారాధన చేసుకున్నారు, మా అమ్మగారు వ్యభిచారం చేసిందనే మాట ఎలా మాట్లాడతారమ్మా? ఇది మాకు అబ్జెక్షన్ లేదా మరి? సార్ అదే మాట, అది తప్పు. నేను అది ఆ విషయంలో వీళ్ళకి ఏంటంటే మరి ఇప్పుడు అమ్మ నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ మాట దేవుడే చెప్పాడమ్మా. ఇప్పుడు మనుషులు చెప్పుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాడేదో దొంగ సచ్చినోడు నోటికి వచ్చి చెప్పుకున్నాడు అనుకోవచ్చు మనం. బైబుల్లోనే విగ్రహారాధన వ్యభిచారం అని రాసినప్పుడు, మరి ఆ మత గ్రంథాన్ని మహిళ దగ్గరికి వచ్చి పంచుతున్నప్పుడు, మమ్మల్ని వ్యభిచారులు అంటున్నప్పుడు మేము ఎలా చూస్తూ ఊరుకుంటాం? ఎవరికైనా కోపం వస్తుంది, బాధ. ఇప్పుడు అది కాకుండా మేము పుట్టుకతోలో పాపము, మా అమ్మ పాపి మా నాన్న పాపి అని వాళ్ళు అనుకుంటున్నారు, అభ్యంతరం లేదు. నా దగ్గరకు వచ్చి నన్ను పాపి అంటున్నారు, మా అమ్మను కూడా పాపి అంటున్నారు. అలాగెందుకు అంటారు? అలాగ అవ్వదు. అందరం పాపులే అంటున్నారమ్మా. ఇప్పుడు ముస్లింలు కూడా పాపులే, దాంట్లో ప్రకారం వాళ్ళు చెప్పిన మత గ్రంథం ప్రకారం అందరూ పాపులే. అంటే మానవ జన్మ ఎత్తిన అందరూ పాపాత్ములమేనండి. ఈ పుణ్య కార్యాలు, ఈ మంచి చెడు ఎందుకైతాడమ్మా? మీరు చెప్పింది తప్పు. అంబేద్కర్ ఉన్నాడు, ఎంతో మంది రిజర్వేషన్లు ఇచ్చి ఈనాడు ఎంతో పుణ్యం చేశాడు. ఆయన కూడా పాపేనా? అల్లూరు సీతారామరాజు ఉన్నాడమ్మా, మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ మహానుభావులు, ప్రాణత్యాగాలు చేశారు. ఈ ప్రాణాలు అర్పించకపోతే ఈ రోజు ఉండేవారు. మరి వాళ్ళు కూడా పాపులు అంటే అది ఎంతమంది కరెక్ట్ అమ్మా చెప్పండి? నువ్వు నేను పాప అన్నావు, సరిపోయింది, వాడేదో అనుకున్న నోటికి వచ్చింది. స్వతంత్రం కోసం పోరాడి ఝాన్సీ లక్ష్మీబాయి, వీరవనితలు ఇలాంటి వాళ్ళు కూడా పాపులు అంటే అది ఎంతమంది కరెక్ట్ అమ్మా? అది ఒక మాట గోపి గారు, ఒక్క మాట, వాళ్ళు పాపి వీళ్ళు పాపి వాళ్ళ పాపి, లేకపోతే పలానా పేర్లు పెట్టాలి పాపి పాపి అనడానికి మనం ఎవరమే? ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు మీరు అన్నారు ఏమండి, మీరు ఇలా తప్పులు మాట్లాడుతున్నారు, మీరు అన్ని అన్నారు. ఇప్పుడు నా బాధ మీకు అర్థమైందా లేదా? నా కుటుంబాన్ని, మా అమ్మని పాప అంటున్నారు, మా అమ్మని వ్యభిచారం అంటున్నారు, మిమ్మల్ని కూడా, మీరు కూడా ఉన్నారు ఆ లిస్ట్ లో. క్రైస్తవులు కాని వాళ్ళందరూ వ్యభిచారులే వాళ్ళ దృష్టిలో. అనుకునివ్వండి, ఎవరు పాపం అనుకుంటే కాదమ్మా. మరి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి వాడు దొంగ దోచుకుని వెళ్తాడమ్మా, దోచుకుపోనీ తర్వాత కేసు పెడదాం అంటే ఒప్పుకుంటారా మీరు? ప్రతిఘటిస్తారా లేదా మీరు? అది మీరు కత్తి పట్టుకుంటారో కొడవలు పట్టుకుంటారో, మీకు ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధంతో వాడి మీద తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను చేస్తుంది అదే. నా మత గ్రంథం, మా ఇంటికి వచ్చి మా అమ్మ వ్యభిచారం చేస్తుంది, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, హిందూ స్త్రీలందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి దాడి చేయడం తప్పంటారా? తప్పలేదు సార్, ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మమ్మల్ని విగ్రహారాధన చేసుకుని మమ్మల్ని వ్యభిచారం చేస్తుంది అన్నారు. చక్కగా పోయిన ఆవిడ ఇష్టము కాదమ్మా, ఒక నిమిషం. మా అమ్మ విగ్రహారాధన చేస్తే వ్యభిచారిని అన్నారు, మరి వాళ్ళ నేను లాకొడకాని తిడుతుంది, తప్పు ఎందుకు అవుతుంది? అవును సార్, కరెక్టే. ఇప్పుడు నన్ను కనుక అనలేదనుకోమ్మా, నా పేరు అదే మా హిందువుల పేర్లు ఎత్తకుండా, మా గురించి మాట్లాడకుండా, విగ్రహారాధన గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే అసలు మాకేం పని? మేము మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
అదే సార్ నేను అంటున్నది ఉమ్. మీ పర్సనల్ గా మన మన అనేసాను సారీ అంటే మీరు నాకు అలాగా అనడం అలవాటు మన కుటుంబం మన ఇది అని నాకు పర్వాలేదమ్మా, మీరేమనుకున్నా సరే నా అభిప్రాయం అయితే ఇది. అమ్మగారైనా మీ అమ్మగారైనా ఆ, మీరైనా మా అమ్మగారు కాదమ్మా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ స్త్రీలు నా తల్లులు అంటా నేను. వాళ్ళందరూ పాపులు కాదమ్మా, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ నా తల్లులు అంట. ఒక నా కాబోయే భార్య తప్ప, నాకు రేపు చేసుకోబోయే భార్య తప్ప, మిగతా వాళ్ళందరూ నా చెల్లెలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అంట. అంతే వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నారు హిందూ స్త్రీలందరూ. మరి వీళ్ళందరూ వ్యభిచారులు చేస్తున్నంత వ్యభిచారంతో సమానం. మరి అన్నప్పుడు నా కడుపు మండదమ్మా. చిన్నప్పుడు నేనేం ప్రతిజ్ఞ చేశా, భారతదేశం నా మాతృభూమి, భారత వీళ్ళందరూ నా సోదరిమణులని ప్రతిజ్ఞ చేశా. మరి ఇప్పుడు వాళ్ళు నా సోదరిమణులు అవుతారు ఎవరా? మరి అలాంటి వాళ్ళు వ్యభిచారులు అంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? అంతే కదా సార్. అవును సార్. ఆ బాధ అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు నేను తిట్టాను అంటే ఊరికి ఎందుకు తిడతానమ్మా? ఇప్పుడు ఒక చెడిపోయిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది పరిశుద్ధ గ్రంథం, గొప్ప గ్రంథం అని నా ముందుకు వచ్చి ఇస్తున్నారు. అది ఒక మాట అక్కడికే ఆ పాయింట్కి వస్తాను. చెడిపోయిందని మనం కూడా తీర్పు తీర్చలేమండి. ఉంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానమ్మా. నేను అన్ని రిఫరెన్స్లు చూపించి మాట్లాడతాను తప్ప నా సొంతగా నేనేది మాట్లాడను. ప్రతి విషయము కూడా ఒక మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి గోపి గారు. మనము ప్రతి చిన్నదాన్ని మన పుట్టిన పిల్లకి మనం ఏమంటామో తెలుసా? బాగా మనకు నచ్చింది అనుకోండి, మన కన్న కడుపు పుట్టిన పిల్లకి నా తల్లి నా బంగారం అంటాం. ఓకేనా? సరేనా? ఏమైనా అది చిన్నది ఏమైనా సరే తను అంటే అక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళకమ్మా, అది అక్కడ బాగోదు అనేసి అన్నప్పుడు తెలియక వెళ్ళింది అనుకోండి. అలాంటప్పుడు ఏమంటాము? ఇటు వస్తావా రావా, నీకేమైనా కొట్టాలా ఏమైనా ఉందా అనేసి అని లేకుండా కొంచెం కొంచెం ఇంకొక పదాలు కూడా ఏవో వాడేస్తాము. లకారం భాష అయితే వాడం కదమ్మా. అంత తప్పుగా వాడము. బైబుల్లో లకారం భాష ఉందమ్మా. బైబుల్లో లకారం భాష ఉంది. మీకు చదివించమంటే వినిపిస్తాను నేను. వాక్యం కాదు వాక్యానుసారం దేవుడే బూతులు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడింది కాదమ్మా. మీరు పాస్టర్ గారా ఒకప్పుడు? నిజమేనా? నేను పాస్టరేనమ్మా. 5 సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను. లేకపోతే ఇంత బైబిల్ పైన నాకు పట్టెందుకుంటుంది? ఎక్కడ ఏ ఏరియాలో అంటే మీరు? హైదరాబాద్. ఇక్కడ చూడండి అమ్మా, మీరు అడిగారు కదా ఇందాక. ఇక్కడ చూడండి, నా సహోదరి నా ప్రాణేశ్వరి నువ్వు నా హృదయమును వశపరుచుకుంటివి అని పదం ఉంది అమ్మా. ఇక్కడ తను ఏమంటే ఒక చూపుతో నా హృదయం వశపరుచుకుంటే, ఒక చూపుతో వినమ్మా ఒకసారి నేను చదువుతాను ఈ వాక్యం, నువ్వు విను. నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకుని పరిమళ తైలము వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషము. ప్రాణేశ్వరి నీ పెదములు తేను. చూడమ్మా, ఇదంతా కూడా నా సహోదరి నా ప్రాణేశ్వరి అని పదం వాడుతున్నాడు అన్ని చోట్ల కూడా. అంటే సహోదరి అని మళ్ళీ ప్రాణేశ్వరి అని రెండు ఒకటేనమ్మా. ఆ రెండు ఒకటే. ఇప్పుడు నేనున్నానమ్మా, నా చెల్లెలు ఉంది అనుకో మాట వరుసకి, నా చెల్లి నా భార్య అని పదం, నీ ప్రేమ మధురము అని చెప్పి ఇలాంటి పదాలు నేను వాడను కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా. నా సహోదరి నా ప్రాణేశ్వరి నీ ఉద్యాన జలాశయము ప్రవాహము కోపము పర్వతాల ప్రవాహము, ఇవన్నీ కూడా ఒక రొమాంటిక్ భాష వాడుతున్నాడు ఇక్కడ. మాకు అది అధ్యక్షణ వచ్చింది. పరమగీతం అంతా కూడా నేను చదివాను. నెక్స్ట్ సొలొమోను నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా చదివానండి నేను. మరి చూడమ్మా, నా ప్రియుడు నా తలుపు తీయ లేచి ఇవన్నీ నా ప్రేయసి నా సహోదరి అంటూ ఇవన్నీ వాడుతున్నాడు. అదే నేను ఆ పాయింట్ లో నేను పరమగీతాలు పెద్దగా అధ్యాయాలు ఏం లేవు, అవును 8 అధ్యాయాలు ఉన్నాయమ్మా. అది నేను ఏంటంటే మొత్తం మరి చూడాలి. అంటే మీరు ముస్లిం అయ్యండి క్రైస్తవం నమ్ముకున్నారా? మీరు పదే దాని గురించే మీరు ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా. కాదమ్మా, ఇప్పుడు మీకు అసలు ముస్లిం అయ్యండి ఖురాన్ తప్ప ఏం చదవకూడదు, మరి మీరు బైబిల్ చదివారంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? అది మీరు కరెక్ట్ కాదు. బైబిల్ పాత గ్రంథము. మరి నెక్స్ట్ మరి మేము ఇది చేస్తాం కదండి, ఏంటది రంజాను. నెక్స్ట్ రంజాన్ చేసినది కానీ ఆ బక్రీద్. అంటే మీరు యెహోవాని విశ్వసిస్తారమ్మా? మరి యెహోవాని అంటే యెహోవాని నమ్ముతారా మీరు? యెహోవా అంటే అసలు మాకు అల్లా అంటే ఆయనకి రూపము ఏది గాని మేము ఇంట్లో పెట్టుకోము, మేము చూడలేదు కదా. ఆయనకి అసలు రూపం ఉన్నా లేకపోయినా ఆయన మేము అల్లా అన్నామంటే ఆయన సృష్టికర్త అని అర్థం కదా. నేను అది కాదనట్లేదమ్మా. సరే, మీ విశ్వాసాన్ని నేనేం అనట్లేదు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు యెహోవాని మీ దేవుడు అంగీకరిస్తాడా? మరి మీరు బైబిల్ ఎందుకు చదవాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇది నా డౌట్. మీరు చెప్పారు కదా, మీరు అంటుంటే నిజమేనా ఈ బైబిల్ ఎందుకు ఇలా తప్పులు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇలాగా ఏంటి? గోపి గారు ఇలాగ అంటే రాంగ్ అంటే ఇంకోలాగా అనుకోకండి. మీరు వల్గర్ గా మాట్లాడారు చూడండి, యేసు ప్రభు ఎలాగా మరి ఇలాగా అంటే నేను ప్రశ్నించానమ్మా, దాంట్లో తప్పేం లేదు కదా. కాకపోతే వాడు ఎవడైనా నన్ను అతిగా మాట్లాడితే నేను అతిగా చెప్పాను తప్ప నేను అడిగిన ప్రశ్నలో సమాధానం ఏం లేదమ్మా. నేను అడిగిన ప్రశ్న ఒకసారి వినండి. భర్త భార్యతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే పతివ్రత కాదు అన్న, దీంట్లో తప్పేం లేదే. మరి గురించి ఏంటంటే మరి ఆమె ముస్లిం అమ్మాయి అనేసే కదా, అరబీ అమ్మాయి అనే కదా మేము కూడా అనుకుంటాం. మరి అమ్మా అట్లయితే మీరు గనక ఒక మాట ఏనండి, బైబిల్ కి ఖురాన్ గనక సంబంధం ఉన్నట్లయితే
ఖురాన్ ప్రకారం మందు తాగకూడదు, అవునా? ద్రాక్షారసం అనేది దేవుని ఇదిగా అవును, తాగకూడదు కదా. కానీ యేసు సారాయి ద్రాక్షరసం అంటే సారాయి తాగడని, మత్తు వచ్చే తాగడని బైబిల్లో ఉంది. తెలుసు మరి మరి దీనికి అంగీకరిస్తారా మీరు? 12 మంది శిష్యులు కూర్చుండి పెట్టి వాళ్ళ కాలు కడిగి ద్రాక్షారసం రొట్టి వాళ్ళకి ఇచ్చి, ఇది రొట్టి, ఇది నా శరీరం అని చెప్పి, ఇది ద్రాక్షారసాన్ని ఇది నా రక్తంతో అది కాదు, ఇంకొక మాట కూడా ఉంటుంది. మనిషి కుమారుడు తిరుగుతూ త్రాగుతూ వచ్చును కనుక ఇదిగో తాగుబోతారు. అక్కడ వైన్ బైబర్ అనే పదం వాడాడు. వైన్ బైబర్ అంటే బాగా వైన్ విపరీతంగా తాగడం అర్థం వస్తుంది. మరి ఇది దీన్ని ఎలా అంగీకరిస్తుంది? కాబట్టి బైబిల్లో చెప్పింది వేరు, ఖురాన్ లో చెప్పింది వేరు. ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ తర్వాతే ఖురాన్ రాయబడింది కాబట్టి బైబిల్ నుంచి ఆయన వచనాలు ఎత్తి రాసుకొని ఉండొచ్చు బహుశా. ఇది నా అభిప్రాయం. ఖురాన్ లో ఏంటంటే అల్లా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, అల్లానే పూజించాలి. మరి మా ధర్మశాస్త్రం బైబిల్ కూడా అదే చెప్పింది కదమ్మా. యెహోవాను తప్ప ఇంకో దేవుడిని పూజించకూడదండి. అదే వ్యభిచారం అని చెప్తుంది బైబిల్. ఆయన 10 ఆజ్ఞల్లో ఫస్ట్ అదే నాకు కూడా చూశాను. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ఆదికాండము 8వ అధ్యాయము 20 ఏంటది? 10 ఆజ్ఞలు పలక మోషకి ఇచ్చేటప్పుడు. అవునమ్మా, అవును. 20 నిర్గమాకాండ 20 ఏంటమ్మా? నిర్గమాకాండము 20 ఉంటదా ఈ అధ్యాయం? ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు లేదమ్మా, మనకి ఎక్కడైనా దొరుకుతాయి అవి. మరి నేను తప్ప వేరొక 10 ఆజ్ఞలు అయితే నేను తప్ప వేరొక దేవుడు లేదు. పైన ఆకాశం, రెండోది ఏంటంటే భూమి ఆకాశం, భూమి ఎందుకు కింద కానీ ఏ దేవుడి రూపం పూజించకూడదు. మూడోది మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇంకా చాలా 4 విశ్రాంతి దినములు, పరిశుద్ధ జ్ఞానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దొంగిలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వారిని ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీవు దీర్ఘాయుష్మంతుడవు, నీ తండ్రి సరళిని సన్మానించు. ఇవన్నీ ఉన్నాయమ్మా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే చిన్నది ఏంటంటే గోపి గారు, ఖురాన్కి ఇప్పుడు బక్రీద్ మేము చేస్తాం కదా, బక్రీద్ యొక్క సారాంశం ఏంటంటే అబ్రహాం గారు తన ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. అంటే మీరు దీనికి మీరు దాంట్లో ఇస్మాయిల్ అది ఉంటది కదమ్మా, దాని పేరేంటి? ఎవరిని బలిచ్చాడా, బలి ఇవ్వలేదా, బలిస్తానికి తీసుకెళ్లాడు, దాన్ని ఎలా నమ్ముతారు? ఏంటి, అది కూడా మీకు ఒక మాట చెప్తాను చూడండి, అది కూడా కన్ఫ్యూజనే. ఎలా తెలుసా? ఇస్సాక్ అంటారు బైబిల్, అవునవును, ఇస్మాయిల్ అంటారు ఖురాన్. మరి ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు తన పెద్ద కుమారుడు ఒకగానొక్క కుమారుడు అని ఒక దగ్గర ఉంటది. అసలు బైబిల్లో యాక్చువల్ గా ఏమని ఉన్నదంటేనే, మా తనకి లేక పుట్టాడు, ఆయనకేమో ఇస్సాక్ అని పేరు పెట్టుకున్నారు. ఆ ఇస్సాకుని దేవుడు బలి అడిగాడు. ఆయనకి మరి బలి ఇవ్వటానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ యెహోవా దేవుడు ఆపి, అబ్రహామా నీ విశ్వాసం చాలా గొప్పది, అదిగో పొదలో ఉన్న పొట్టేలు తీసుకొని నువ్వు నాకు బలి అర్పించు అని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి. అందులో ఏముంటుందో తెలుసండి, ఇస్మాయేలు అప్పటికే తను దాసి అయిన భార్యతోనమాట తన సంసారం చేసిన బిడ్డకి ఇస్మాయేల్ అని పేరు పెట్టుకుంటే, పెద్ద కుమారుడు అంటే తన కదా తిన కాదు కదా అని అంటాము మేము. అదే అక్కడ కన్ఫ్యూజన్ ఉందిలేండి. ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అక్కడ ఆ విషయంలో. ఇస్మాయిల్ ఇస్సాక ఎవరిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లేదంటే సమాధానం చెప్పరు కరెక్ట్ గా. ఎంత మంది అండి ఇప్పుడు షరీఫ్ గారు, నెక్స్ట్ టైం వచ్చి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా మా వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్స్ డిబేట్ పెట్టుకున్నప్పుడు ఇది ఒక క్వశ్చన్ అంటే మాకు లాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి క్వశ్చన్ అంటే అబ్జెక్షన్ అంటే ఒకవేళ మాకు తెలియకపోతే దీని అర్థం ఏంటి, అసలు ఇది నిజమా కాదని అడగడానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక అతనేమో ఈ మాట అడిగాడు, ఈ మాట అడిగితే ఇతనేమో మన ముస్లిం అతనేమన్నారు, లేదు ఇస్మాయిల్ అంటారు. కాదు అంటారు. లాస్ట్ గారు ఏమంటున్నారు, లేదు తన ఒకగానొక కుమారుడైన ఇస్సాక్ ని బలిచ్చారు అని వీళ్ళు అంటారు. అది కన్ఫ్యూజన్ అండి గోపి గారు. అది అదేనండి, అదే అడుగుతున్నాను. ముస్లింలు ఏమన్నా ఇస్మాయిల్ అంటారు, వీళ్ళేమో ఇస్సాక్ అంటారు. మరి ఒక్కగానొక కుమారుడు ఇప్పుడు మీరే నమ్ముతున్నారు చెప్పండి అమ్మా. మీరు చెప్పగలరా? కాదు, నేను ఇస్సాకనే చెప్తాను బైబిల్ ప్రకారం, ఎందుకంటే బైబిల్ నేను చదివాను కాబట్టి ఇస్సాకనే నేను వాదిస్తాను. మీరేం వాదిస్తారు చెప్పండి అమ్మా. నాకు